తెలంగాణ జలమండలి ఎన్నికల్లో ఐఎన్టీయూసీ మరియు 7 కార్మిక సంఘాలు బలపరిచిన తమ అభ్యర్థి మొగుళ్ల రాజిరెడ్డి గెలుపు ఎప్పుడో ఖాయమైపోయిందని క్రమశక్తి అవార్డు గ్రహీత మరియు తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు దివంగత కార్మిక దిగ్గజం కొండ విఠ్ఠల్రెడ్డి తనయుడు అయిన కొండ ఆనందరెడ్డి స్పష్టం చేశారు. పోలింగుకు కొన్ని గంటలున్న నేపథ్యంలో ఆయన ఐఎన్టీయూసీ బాగ్ లింగంపల్లి ప్రధాన కార్యాలయం వద్ద మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ రాజిరెడ్డి నాయకత్వంలో సంపూర్ణంగా అమలు చేసి తీరుతామని కూడా స్పష్టం. ఇప్పటికే పదవి లేనడు ఎన్నో సమస్యలను మరియు డిమాండ్లను మరియు హక్కులను సాధించుకున్న విషయాన్ని గుర్తుచేశారు. పనికిమాలిన ప్రచారాలను నమ్మడం మానివేసి రాజిరెడ్డిని గెలిపించాలని, త్రిశూలం గుర్తుపై భారీగా ఓట్లు వేసి బ్రాహ్మణమైన మెజారిటీ ఇవ్వాలని ఈ సందర్భంగా సమస్త ఓటర్ల సమాజానికి కొండ ఆనందరెడ్డి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని బాగలింగంపల్లిలో గల ఐఎన్టీయూసీ తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ ఎన్నికల కార్యాలయం వద్ద ఉన్నాము. ప్రత్యేకించి మరికొద్ది గంటల్లో తెలంగాణ జలమండలి కార్మిక సంఘం గుర్తింపు సంఘ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభంగా ఉన్న నేపథ్యంలో ప్రచారం అయితే హోరాహోరీగా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఐఎన్టీయూసీ బలపరిచిన తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ అభ్యర్థి మొగుళ్ల రాజిరెడ్డి మాత్రం బాగా ధీమాతో ఉన్నారు గెలుపుపై మాత్రం. ఈ నేపథ్యంలోనే తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు శ్రమశక్తి అవార్డు గ్రహీత దివంగత కార్మిక దిగ్గజం విఠ్ఠల్రెడ్డి గారి కుమారుడైన కొండ ఆనందరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆనందరెడ్డి గారు చెప్పండి, ప్రచారం ఎలా జరిగింది? ప్రచారం చాలా బ్రహ్మాండంగా ఉందండి. అంటే ముఖ్యంగా ఇక్కడ మనకు ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని రకాల యూనియన్లు ఉన్నాయి కదా, ఇక్కడ ఎట్లా అనిపించింది మీకు? అందరూ గతంలో కూడా అందరూ మద్దతు చేశారు. ఇప్పుడు వాటర్ వర్క్స్ యూనియన్లో గతంలో ఉన్నవాళ్ళు 75% విడిపోయి, రాంబాబుతో ఉన్న వాళ్ళు 75% విడిపోయి మొత్తం ఇక్కడే సపోర్ట్ చేస్తున్నారు. ఆ యూనియన్ చీలిక అయింది. ఇప్పుడు అది కాకుండా ఏఐటీసీ స్టాఫ్ యూనియన్ మరియు మేవా, ఎస్సీ ఎస్టీ, కాళ యాదయ్య గారు మరియు టీఎన్జిఓస్, తెలంగాణ జలమండలి టీఎన్జిఓస్ మరి ఇంకా ఇతర యూనియన్ వాళ్ళు మద్దతు ఇస్తున్నారు. అది అంటే ముఖ్యంగా మీరు తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ తరఫున మీరు ఓటర్లకు ఏమి హామీలు ఇస్తున్నారు? గెలిచిన వెంటనే మన ఎన్నో సంవత్సరాలు 2020 నుంచి 2020 నుంచి 2020 సెప్టెంబర్ తర్వాత ఎన్పిఎస్ అని ఒకటి వచ్చిందండి అమల్లోకి. అది కేసీఆర్ గారు 2018లో ఎన్పిఎస్ అంటే న్యూ పింఛన్ స్కీమ్ వాళ్ళకి గ్రాడ్యుయేట్ ఇవ్వాలని చెప్పేసి జియో తీశారు, జియో నెంబర్ 60. ఆ జియో నెంబర్ 60 తీసిన తర్వాత మా బోర్డు ఇంప్లిమెంట్ చేయడానికే 4 సంవత్సరాలు పట్టిందండి. 2022 12th అక్టోబర్లో బోర్డు పోస్టింగ్ వెళ్ళింది. దానకిషోర్ ఎంపీ గారు తీశారు. ఆ బోర్డు పోస్టింగ్ ఇంతవరకు అమల్లోకి రాలేదు. సివిల్ స్టాఫ్ అనేవాళ్ళు మురికిలో పనిచేస్తారు, వాళ్ళు ఆన్ డ్యూటీ చనిపోతారు. అనవసరంగా అనేక రకాల రోగాలు వస్తుంటాయి. వాళ్ళకి కొంచెం డ్రింక్ చేసని చెప్పేసి హెల్త్ కార్డు ఏమాత్రం పనిచేస్తలేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే హెల్త్ కార్డు అన్నీ సర్వరోగానికి వర్తించాలని చెప్పేసి మా రాజరెడ్డి గారు ఇప్పిస్తున్నారు. ఖచ్చితంగా అటువంటి హెల్త్ కార్డు కావాలి, క్యాష్లెస్ హెల్త్ కార్డు 10 lakhs ఇప్పిస్తామన్నారు. అది కాకుండా ఇప్పుడు ఉమెన్స్ కూడా ప్రత్యేకంగా వాళ్ళకి బస్సు ఫ్రీ అని చెప్పేసి వాళ్ళకి బస్సు కన్వెన్షన్ ఇస్తలేరు. ఎందుకోసం అంటే అందరూ బస్సులో రారు, చాలామంది మెట్రోలలో వస్తుంటారు, ఆటోలలో వస్తుంటారు. వాళ్ళకి కూడా ప్రత్యేకంగా 3,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ ఉంది. అది కాకుండా మరి రిటైర్మెంట్ రోజు హెచ్ఎంటీ వాచ్ ఇచ్చేవాళ్ళు గతంలో. ఇప్పుడు 80 మంది రిటైర్మెంట్ మంత్లో జూన్లో, కానీ వాళ్ళకి ఎటువంటి గిఫ్ట్ ఇస్తలేరు. అది కాక ఎన్పిఎస్ వాళ్ళు 4 రిటైర్మెంట్ ఉన్నారు, వాళ్ళు ఒట్టి చేతిలో బయటకు వెళ్తున్నారు. వాళ్ళకి ఎన్పిఎస్కి చెక్ ఇవ్వాలి, గ్రాడ్యుయేట్ చెక్, అది ఇవ్వట్లేదు. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ రాంబాబా ప్రెసిడెంట్ ఉండే, కార్మిక నాయకుడు ప్రెసిడెంట్ ఉండే, తెలంగాణ ప్రెసిడెంట్, మరియు గవర్నమెంట్ వాళ్ళే ఉండే, ప్రొటీన్ తీసి వాళ్ళే, కానీ అది ఇంప్లిమెంట్ చేయలేకపోయాడు అతను. జియో పక్కన వెనకనే స్టోర్ ఉంటుంది, స్టోర్లో ఏమున్నాయి, ఎప్పుడు ఇవ్వాలి, ఏది ఇవ్వాలి అది కూడా తెలియదు ఆయనకి. డ్రెస్ యూనిఫామ్ వచ్చేసి 4 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు లేట్ ఇస్తే 2 సంవత్సరాలు ఒకసారి యూనిఫామ్ ఇవ్వాలి, లేట్ ఇస్తే ఆ యూనిఫామ్ మునిగిపోయింది. అలా వర్కర్స్ కూడా ఇన్ టైంలో ఆయిల్ సోప్ రావట్లేదు, లంచ్ రూమ్లు బాత్రూమ్లు అట్లాంటివి ఏమీ లేవు.
ప్రత్యేకంగా వచ్చే వెంటనే కట్టిస్తామని చెప్పారు. అది కాకుండా వచ్చే వెంటనే కట్టిస్తాం. ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే త్రిశూలం గుర్తి ఓటేసి ఖచ్చితంగా గెలిపించాలి మనము అందరము. గతంలో విఠలరెడ్డి గారు చేసింది మర్చిపోతే మీరు ఇప్పటికి 20 సంవత్సరాలుగా ఆయన పేరు గుర్తుంచుకున్నారు. అలానే సతీష్ కుమార్ గారు 2002 వచ్చేసి హెచ్ఆర్ కార్మికులను పర్మనెంట్ చేయించారు. హెచ్ఆర్ కార్మికులను పర్మనెంట్ చేయించడం మొత్తము బాగా ఉన్నారు. వాళ్ళు 100 మంది చనిపోయారు, రిటైర్మెంట్ అయిపోయారు. వాళ్ళకి ఎన్పిఎస్ గ్యారెంటీ రావాలి, ఖచ్చితంగా ఇప్పించి తీద్దాం ఇప్పుడు గెలిచిన వెంటనే. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ ఎన్పిఎస్ అనేది ప్రధానంగా ఉంది కదా, అది ఇన్ని రోజులు ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదు? అది ఆయన ఒక రాంబాబు అంటే ఆయన ఒక కంట్రాక్టరు. ఆయనకు ఏం వస్తున్నాయి, ఏం తెలియదు, ఏం రావో ఏం తెలియదు ఆయనకి. ఆయన ఏం పట్టించుకోలేడు రాంబాబా. ఆయన కంట్రాక్ట్ పని ముఖ్యం, కానీ ఈ వర్కర్స్ కోసం ఏం లేదు ఇప్పించేది. ఇప్పుడు గతంలో చెప్పాను ఇప్పుడు మీకు, అది స్టోర్లో ఏమున్నాయి, స్టోరు ఆయన ఆఫీస్ సీట్ అనుకనే స్టోర్లో ఏం వస్తున్నాయి, ఏమి ఇవ్వాలి కనీసం తెలుసుకోవచ్చు. స్టోర్ వాళ్ళు పిలిచిన వస్తారు, పక్కనే స్టోర్ వాళ్ళు. ప్రతిదీ లేట్ అయింది ఇప్పించేది. పిఆర్సీ కూడా ఫస్ట్లో కూడా తెలంగాణ గ్రామం వచ్చిన కొత్తలో 2015 పిఆర్సీ కూడా లేట్ చేశారు. తను 2015 పిఆర్సీ ఎవరు గవర్నమెంట్ చైర్మన్ మా చంద్రశేఖర్ రావు గారు సీఎం చేసినప్పుడు కార్మిక నాయకులు ఎన్నుకున్నారు. ఎవరిని? సతీష్ కుమార్ని. ఆ సతీష్ కుమార్ నేను కార్మిక నాయకులు ఎన్నుకున్నా కనుక నేను గవర్నమెంట్లో నాకు పని ఉన్నా అవసరం లేదు, నేను కార్మిక కోసం పోరాడతానని చెప్పేసి మా ఏఐటీసీ మద్దతు తీసుకొని అప్పుడు కార్మిక నాయకులు సపోర్ట్ తీసుకొని పోరాడడం జరిగింది. ఆయన ఏది పిఆర్సీ కోసము అన్ని డిపార్ట్మెంట్లు వచ్చినా ఒక వాటర్ వస్తే రాలేదు. అప్పుడు 6 నెలల తర్వాత పోరాడితే అది వచ్చింది. ఆ టైంలో జూలై 15 నన్ను జైలులో పంపించారు. ఆ పోరాటంలో నేను పాల్గొన్నాను. నేను జైలులో పోయాను పిఆర్సీ కోసం పోరాడి. కానీ మళ్ళీ సేమ్ రిపీట్. ఈసారి మీకు రాంబాబు పిలిచాను, నన్ను పిలిచి చెప్పాడు, ఈసారి నెక్స్ట్ టైం నన్ను గెలిపియండి, నేను తెలంగాణకు అనుకూలంగా ఉంటా, మనం చెప్పింది చేస్తారు, కేటీఆర్ ఇప్పిస్తారని చెప్పాడు. సేమ్ అదే రిపీట్ అయింది 2020లో కూడా. అంటే ముఖ్యంగా మీ అభ్యర్థి రాజిరెడ్డికి ట్రేడ్ యూనియన్లో అనుభవం లేదని అవతల యూనియన్ వాళ్ళు విమర్శిస్తున్నారు. దానికి మీరేది? రాజిరెడ్డికి అనుభవం లేదు కాదు, ఉన్నది. వైస్ ప్రెసిడెంట్ ఆయన, ఆల్రెడీ ఐఎన్టీసీ వైస్ ప్రెసిడెంట్ ఆయన. అనుభవం ఉన్నది. అనుభవం లేదే మొన్న జేటీఓ నుంచి ఏటీఓ ప్రమోట్ ఇప్పించాలండి పదవి రాకముందే క్యూఏటీలో. అది కాకుండా ఎటువంటి పెండింగ్ సమస్యలున్నా గవర్నమెంట్ అతనిదే ఉంది కనుక అతను మాట్లాడి ఖచ్చితంగా ఇప్పిస్తున్నాడు. ఏది ఉన్నా సరే ఫోన్ చేసి సంప్రదించే ఆఫీసర్తో వెంటనే ఇమీడియట్గా అయిపోతుంది. ఈ రాంబాబు అంటేనా ఏమని చెప్తే డైరీలో రాసుకున్నాం, కానీ ఎప్పుడు ఫోన్ చేయంగా చూడలేము, ఆఫీస్కి వచ్చి మాట్లాడేది తెలియదు. ఒక డైరీ రాసుకునే తెలుసు మనకి. అది మరికొద్ది గంటల్లో కార్మిక సంఘ గుర్తింపు ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరగబోతుంది. ఈ సందర్భంగా అన్ని రకాల ఎంప్లాయీస్, అన్ని సర్కిల్లో, అన్ని డివిజన్ల ఎంప్లాయీస్కు మీరు ఒక టీజేయు వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరు ఏమి అప్పీల్ చేయదలుచుకున్నారు ఓటర్లకి? ఖచ్చితంగా మనము మన రౌండో నెంబర్ మన త్రిశూలం గుర్తు, ఆ గుర్తుకి ఓటేసి భారీ ఎత్తున గెలిపించాలి. ఇతని సతీష్ కుమార్ మాకు ప్రెసిడెంట్ ఉండే గతంలో, అతనే మన సతీష్ కుమార్ గారు ఇతను పరిచయం చేశాడు. రాజరెడ్డి గారు పరిచయం చేశాడు. పరిచయం చేసి నేను రిజైన్ చేస్తున్నాను, ఇతను ప్రెసిడెంట్గా ఉంటానని చెప్పేసి మాకు పరిచయం చేసి పోయాడండి మా సతీష్ కుమార్ గారు. ఓకే, మాది 2వ నెంబర్ గుర్తండి. అందరూ ఓటేసి గెలిపించాలని భారీ ఎత్తున మెజార్టీతో పిఎండే అండ్ ఎఫ్ఎండే స్టాఫ్ కూడా అబ్జర్వేషన్ తీసుకొస్తానని చెప్పాడు. ఇంతగా అబ్జర్వేషన్ లేదు. వర్కర్స్ ప్రతి సంవత్సరం తగ్గిపోతున్నారు, కానీ ఆఫీసర్ పెరుగుతున్నారు. గవర్నమెంట్ ఆల్రెడీ గాలి పంపించాడు మా బోర్డు వాళ్ళు 550 మంది తీసుకోవాలని చెప్పి వర్కర్స్ని. కానీ ఇంతవరకు రాంబాబు పట్టించుకోలేడు, తీసుకురాలేడు. ఫస్ట్ సతీష్ కుమార్ ఉన్నప్పుడు కూడా 552 మందిని పర్మనెంట్ చేశారు గవర్నమెంట్ పంపించి. ఈరోజు కూడా ఖచ్చితంగా చేశారని మాకు నమ్మకం ఉంది. మొగులు రాజరెడ్డి గారు ఖచ్చితంగా అందరూ ఓటేసి గెలిపించాలని మనవి. ఎప్పుడు మనకు అందుబాటులో ఉంటాడు, సిటీలో ఉంటాడు కనుక ఇతనికి ఎటువంటి కాంటాక్ట్ లేవు, ఎటువంటి బిజినెస్ రాలేడు. మన రాంబాబు అంటున్నాడు రాజరెడ్డి దొంగ, అంత దొంగలంతా ఒకటిగానే. అతను గెలవలేకపోయే, ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు దొంగతనం చేశాడు,
తెలుగుని మాట్లాడుతున్నారు మీరు. అందరూ అవన్నీ పట్టించుకోవద్దు. ఖచ్చితంగా త్రిశూలం గుర్తి ఓటేసి గెలిపించాలని మనవి. థ్యాంక్ యూ. ఓకే, ధన్యవాదాలు ఆనందరెడ్డి గారు.